ఈ మధ్య మనం చూసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ అనేది వేరే లెవెల్‌లో ఉంది మామ. చీటికి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా పాన్ ఇండియా ఎపీల్ ఉన్నా లేకపోయినా ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. కానీ నాకొక డౌటొచ్చింది. ఒకప్పుడు వచ్చిన మూవీస్‌లోని పాన్ ఇండియా ఎపీల్ ఉన్నటువంటి మూవీస్ ఏంటి? అప్పుడు కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ హ్యూజ్ లెవెల్‌లో ఉంది కదా! ఇలాంటి మార్కెట్ ఉన్న టైంలోని ఆ మూవీస్ గాని రిలీజ్ అయ్యుండుంటే ఎలా ఉండేది అన్న థాట్ అయితే వచ్చింది. అలా నా మైండ్‌లోకి ఒక 5 మూవీస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఆ మూవీస్ ఏంటి అన్న విషయం కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆల్సో ఎప్పటిలాగే ఈ వీడియో కూడా ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను. 5,000 లైక్స్ అయితే చేసేయండి. తెలుసు కదా మామ! లైక్స్ నాకు బూస్ట్‌తో సమానం. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. అలాగే వీడియో చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. అసలకే 500,000 సబ్స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాం. కొంచెం మా ఛానెల్‌ని గుర్తించి సబ్స్క్రైబ్ చేయరాదే? సరే కొంచెం లాగ్ అయినట్టుంది కదా! ఆలస్యం ఎందుకులే గాని వాయిస్ లెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 5 రంగస్థలం. పాన్ ఇండియా మార్కెట్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతున్న టైంలో అయితే ఈ మూవీ వచ్చింది. నాకు తెలిసి రంగస్థలం మూవీకి పాన్ ఇండియా ఎపీల్ ఉన్నదనే అనిపిస్తుంది. రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లోని సాలిడ్ ఎమోషన్స్‌తో ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్సెస్‌తో అయితే ఈ మూవీ వచ్చింది. 'పుష్ప' మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలుసు కదా! అలాంటిది ఇంకా రంగస్థలం కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యుండుంటే ఎలా ఉండేదో ఆలోచించండి. పైగా బాలీవుడ్ ఆడియన్స్ అప్పటికే మన సౌత్ మూవీస్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకోవడం మొదలుపెట్టారు. నాకైతే ఏమనిపించిందంటే 'రంగస్థలం' గాని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యుండుంటే 'రామ్ చరణ్' గారి ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్‌కి గాను ఎప్పుడో నేషనల్ అవార్డ్ వచ్చి ఉండేది. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 4 మగధీర. రాజమౌళి గారు అలా గ్రాఫిక్స్‌లోకి బాగా లోతుగా వెళ్తున్న టైము. అదే మగధీర. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అండ్ వార్ ఎపిసోడ్ అయితే ఆడియన్స్‌కి పిచ్చెక్కేలా చేశాయి. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి పాన్ ఇండియా అనే పదం లేదు గానీ, ఈ సినిమా తెలుగులో హిట్ అవ్వడం వల్ల ఏంటంటే అదర్ లాంగ్వేజెస్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అందరికీ బుర్రపాడైపోయింది మూవీ చూసిన తర్వాత. ఏంటి ఈ సినిమా ఒక తెలుగు డైరెక్టర్ తీశారా అని చెప్పి షాక్ అయ్యేలా చేసింది. అండ్ అప్పుడే 'మగధీర' మూవీ హిందీలో డబ్బింగ్ అవ్వడం వల్ల 'రామ్ చరణ్' గారికి బాలీవుడ్‌లో కూడా మంచి పేరొచ్చింది. ఆ క్రేజ్‌ని యూజ్ చేసుకుంటూనే హిందీలో 'జంజీర్' అనే మూవీ తీశారు. బట్ రిజల్ట్ కొంచెం తేడా కొట్టడం వల్ల పెట్టి సర్దుకొని మళ్ళీ వెనక్కొచ్చేసారన్నమాట. కాకపోతే మళ్ళీ 'ఆర్ఆర్ఆర్‌తోని గట్టిగానే కొట్టారనుకోండి అది వేరే విషయం. అయితే 'మగధీర' రిలీజ్ టైమ్‌లోని పాన్ ఇండియా మార్కెట్ గాని ఉండుండుంటే డెఫినెట్‌లీ రికార్డులన్నీ చెల్లాచెదరైపోయేవి. ఏమో మేబీ 300 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే 'మగధీర' ఆల్రెడీ 100,00,00,000 పైన కలెక్ట్ చేసిందనుకోండి. నంబర్ 3 అరుంధతి. ఇప్పటికి ఈ సినిమా ఒంటరిగా కూర్చొని చూడాలి అంటే కొంతమంది భయపడతారు. అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది ఈ మూవీ. జైజమ్మగా అనుష్క గారైతే నిజంగానే ఒక సంస్థానానికి మహారాణి ఎలా ఉంటారో అలానే కనిపించారు. పశుపతిగా సోను సూద్ గారైతే అందరి గుండెల్లోని వణుకు పుట్టించారు. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే కోడి రామకృష్ణ గారి కొలాబరేషన్‌లోని 'అంజీ' తర్వాత వచ్చినటువంటి మాస్టర్ పీస్ ఈ మూవీ. యాక్చువల్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే డెఫినెట్‌లీ ఆ సినిమాలో స్టార్ హీరో ఉండాలి అని అనుకునేవారన్నమాట అప్పట్లోని. కానీ అంత ఎక్కువ పేరు కూడా లేని ఒక యాక్ట్రెస్‌ని తీసుకొచ్చి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతోనే ఆల్‌మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని లేపేశారు. కాకపోతే జస్ట్ మిస్సు ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్‌లో అయితే నిలిచిందన్నమాట ఈ మూవీ. జస్ట్ మిస్సు. లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యుండేది ఈ మూవీ. కానీ ఈ మూవీ రిలీజ్ టైమ్‌కి పాన్ ఇండియా మార్కెట్ గాని పీక్స్‌లో ఉండుండుంటే డెఫినెట్‌లీ 150,00,00,000 పైన కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్‌కి చుక్కలు చూపించుండేది ఈ మూవీ. ఇంకా నంబర్ 2 ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట మామ. బెంగుళూరులోని వాటర్ క్రైసిస్ రావడానికి కారణం ఏంటి అన్న దానికి సంబంధించి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. అలాగే ఒకసారి ఫ్యాక్ట్స్ ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా సపోర్ట్ చేయండి. నంబర్ 2 రోబో. యాక్చువల్లీ ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. కానీ అప్పటికి పాన్ ఇండియా మార్కెట్ అనేది అంత గొప్పగా అయితే క్రియేట్ అవ్వలేదన్నమాట. బట్ ఆల్సో ఈ మూవీ 250,00,00,000 వరకు కలెక్ట్ చేసింది. సపోజ్ పాన్ ఇండియా మార్కెట్ గాని అప్పటికే క్రియేట్ అయిపోయి ఉండుంటే పీక్స్‌లో ఉండేది తెలుసా? ఈ సినిమా 400-500,00,00,000 వరకు కలెక్ట్ చేసి ఉండేది. అసలే శంకర్ గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి లాస్ట్ బెస్ట్ మూవీ ఇది. ఆ తర్వాత ఆయన ఫిల్మోగ్రఫీ కొంచెం తడబడ్డదనుకోండి. ఈ మూవీలోని ఉండే విజువల్స్ గాని, రజినీ సార్ గ్రే షేడ్స్‌తో ప్లే చేసినటువంటి ఆ క్యారెక్టర్ కానీ, రోబోస్ అన్నీ కలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్‌లోకి మారతారు కదా! ఆ సీక్వెన్స్ అయితే పీక్స్ అంతే. ఇలాంటి
ఇలాంటి మూవీ గాని పర్ఫెక్ట్ పాన్ ఇండియా మార్కెట్ ఉన్న టైంలో రిలీజ్ అయ్యుండుంటే, ఇండియన్ సినిమా రికార్డులన్నీ తారుమారైపోయేవి. అండ్ నంబర్ 1 ఈగ. దిస్ ఫిల్మ్ డెఫినైట్‌లీ డిజర్వ్స్ ఎ పర్ఫెక్ట్ పాన్ ఇండియా రిలీజ్. అసలు మనిషి చనిపోయి ఈగలా వచ్చి రివెంజ్ తీర్చుకోవడం అన్న కాన్సెప్టే పిచ్చ క్రేజీగా ఉంటది. మళ్ళీ దీన్ని ఒక కమర్షియల్ సినిమాకి తీసిపోనంత అద్భుతంగా తెరకెక్కిచ్చారు రాజమౌళి గారు. అసలు ఈగకి ఎలివేషన్‌లు ఇవ్వడం ఏంటో, ఆ ఎలివేషన్స్ చూసి మనం ఎక్సైట్ అవ్వడం ఏంటో, అసలు ఎవ్వరు కూడా ఇలాంటి మూవ్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. ఈగ విజువల్స్ అయితే ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే, నిజంగానే ఒక ఈగని పెట్టి సినిమాని తీశారేమో అన్నట్టుగా ఉంటది. ఈ మూవీ గాని కరెక్ట్ పాన్ ఇండియా మార్కెట్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యుండుంటే, కలెక్షన్స్ వచ్చేవి మామూలుగా కాదు. డెఫినైట్‌లీ 200-300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుండేది ఆ మూవీ అప్పుడు. ఫైనల్లీ ఇది నా లిస్టు. వీడియోలోని కలెక్షన్స్ ఇంత వచ్చుండేవి అని గెస్ చేసి చెప్పాను కదా! అది ఇప్పుడు రిలీజ్ చేసుండుంటే వచ్చిన కలెక్షన్స్ కాదు. అప్పట్లోనే ఒకవేళ అప్పటికే పాన్ ఇండియా మార్కెట్ ఉండుంటే, ఆ టైంలో ఆ మూవీస్ అంత కలెక్ట్ చేసి ఉండేవి అని గెస్ చేశానంతే. మీరు మళ్ళీ కొంచెం రాంగ్ వేలో తీసుకొని, ఈ టైంలో రిలీజ్ చేసుండుంటే నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే వచ్చేవి అని అనుకోవద్దు. ఓకే. అండ్ నా లిస్ట్ అయితే ఇది. మీ లిస్ట్ ఏంటో కూడా డెఫినైట్‌లీ కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇఫ్ పాసిబుల్ డెఫినైట్‌లీ దీనికి పార్ట్ 2 అయితే రెడీ చేస్తాను. ఆల్సో నేను మళ్ళీ చెప్తున్నాను లైక్స్ చేయట్లేదు ఎవరు కూడా వీడియోస్‌కి. అలాగే వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. రియల్లీ చాలా బాధగా ఉంటది తెలుసా? మీ నుంచి సపోర్ట్‌నే కదా మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ప్లీజ్ వీడియోస్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.